ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంగన్వాడీ పార్లమెంట్ కమిటీ సభ్యులని, కూటమి సభ్యులు అందరూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హరికృష్ణ గారు భౌతికంగా దూరమైన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరి గుండెల్లోనూ హృదయాల్లోనూ ఆయన ఎప్పటికీ బ్రతికే ఉన్నారు. నా పేరు దళవాయి కిషోర్, 23వ వార్డు జనసేన పార్టీ ప్రెసిడెంట్. ఈరోజు టీడీపీ పార్లమెంట్ అంగన్వాడీ పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి అయిన లామ్ నవమి గారి ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి పుట్టినరోజు ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ పుట్టినరోజు కార్యక్రమం ఆయన 68 సంవత్సరాలు నేటితో ఆయనకి 68 ఏళ్ళు నిండినాయి. వారి తండ్రి గారైనటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశయాలని పుణికిపుచ్చుకొని అన్న తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడంలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహా గొప్ప రాజకీయ వేత్త కానివ్వండి, మంచి సినిమా నటుడు కూడా నందమూరి హరికృష్ణ గారండి. వారి యొక్క సేవలను, వారి పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారికి మేము నివాళులర్పిస్తూ వారికి మరొక్కసారి మేము జనసేన పార్టీ తరఫున స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి రథసారథిగా మరి తనయుడైనప్పటికీ అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండి ఆ రోజు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుడయ్యే వరకు కూడా సుదీర్ఘంగా తెలుగుదేశం కోసం అహర్నిశలో కృషి చేసిన అన్న నందమూరి తారక రామారావు గారి పుత్రుడు గౌరవనీయులు స్వర్గీయ హరికృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే ప్రకారంగా జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ కళ్యాణ్ గారికి కూడా 23వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుంటూరు పార్లమెంటు మైనార్టీలు కార్యవర్గ కార్యదర్శి 23వ డివిజన్లో రామ్ నవమి గారు, రామ్ వర్ధన్ రావు గారు, కిషోర్ గారు ఆధ్వర్యంలో లీడర్ పవన్ కళ్యాణ్ గారు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు పుట్టినరోజు జరగడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం.